చంద్రబాబు రేస్ మొదలు పెట్టారు. పొత్తులో ఎవరికెన్ని టికెట్లు తేల్చేస్తున్నారు. సీటు ఎవరెవరికి ఇవ్వదలుచుకున్నారో మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని పక్కన పెట్టి మరీ కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ టికెట్ విషయంలో ఆశావాహులకు క్లారిటీ ఇస్తున్నారా? మొదలైంది టికెట్ల కసరత్తు. జిల్లాల వారీగా పిలుపులు. ఉండవల్లికి నేతల క్యూ. బాబు ష్యూరిటీ ఎవరికి? కదలిరా సభలను వాయిదా వేసుకుని మరీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. హైదరాబాద్ లోనే టికెట్ల కసరత్తు చేసిన టీడీపీ అధినేత ఉండవల్లిలో అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కుదిరింది. రేపొద్దున బీజేపీ కూడా జాయిన్ అయితే ఆ పార్టీ కోసం టికెట్లు త్యాగం చేయాల్సి వస్తుంది. జనసేన బీజేపీకి కనీసం 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలు, 10 వరకు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. ఇవన్నీ త్యాగం చేయాల్సిన సీట్లే కాబట్టి ఆశావాహులు రెబల్స్ గా మారే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే టిక్కెట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాటుపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే జనసేనకి ఇవ్వాల్సిన సీట్ల విషయంలో ఒక స్పష్టత ఉండడంతో పలు జిల్లాల నేతలతో చర్చిస్తున్నారు. రెబల్స్ గా మారతారనే చోట, ఒకే టికెట్ కోసం 2-3 పోటీ పడుతున్న చోట ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ ఆ లీడర్లను ఉండవల్లికి పిలిపించుకుంటున్నారు. టిక్కెట్ల ప్రకటన తర్వాత అసమ్మతి తక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు చంద్రబాబు. ఇదే సమయంలో వైసీపీ నుంచి వస్తోన్న నేతల విషయంపైన క్లారిటీ ఇస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వస్తున్నారని, బట్ వచ్చే వాళ్లందరినీ కాకుండా అన్ని ఆలోచించి నిర్ణయాలుంటాయని ముందుగానే హామీ ఇస్తున్నారు. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, భూమా అఖిలప్రియ, బీటెక్ రవి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సత్తెనపల్లిలో కోడెల శివరాం వ్యవహార శైలిపై కన్నా చర్చించారని తెలుస్తోంది. కోడెల శివరాం తండ్రి సెంటిమెంట్ను తెరపైకి తెచ్చి కన్నాను ఇబ్బంది పెడుతున్నారు. సత్తెనపల్లిలో అందర్నీ ఏకతాటిపైకి తీసుకురాగలిగిన కన్నా శివరాం విషయాన్ని మాత్రం చంద్రబాబుకే వదిలేశారు. ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి నుంచి ఆత్మకూరుకు వెళ్లాలని చెప్పారు. ఆనం మాత్రం వెంకటగిరి టికెట్ పైనే పట్టుబడుతున్నారు. ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ భూమా అఖిలప్రియను ఉండవల్లికి పిలిపించారు చంద్రబాబు. ఆళ్లగడ్డ టీడీపీలోని కొందరు నేతలు అఖిలప్రియ అభ్యర్థిత్వాన్ని, ఆమె భర్త భార్గవరాం వ్యవహార శైలిని వ్యతిరేకిస్తుండడం, ఏవీ సుబ్బారెడ్డి, జనసేన నేత ఇరిగెల రాంపుల్లారెడ్డితో గొడవల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పైగా అఖిలప్రియకు వరసకు అన్నైన భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన్ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇప్పించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. కనీసం పొత్తులోనైనా టికెట్ ఇప్పించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డిని కలిసిన భూమా కిషోర్ రెడ్డి మద్దతు కోరారు. ఇవన్నీ అఖిలప్రియకు ఇబ్బందిగా మారాయి. దీంతో పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకి ఇవ్వాల్సిన సీట్ల వ్యవహారాలు పూర్తయ్యాక టిక్కెట్లపై స్పష్టత ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లుగా చెప్తున్నారు. అఖిలప్రియకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఏ రూపంలో డ్యామేజ్ జరగచ్చనే దానిపైన చంద్రబాబు ఆలోచిస్తున్నారట. పైగా ఈ మధ్య భూమా నాగిరెడ్డి తనయుడు జగత్ కి ఫాలోయింగ్ పెరిగింది. వీటన్నింటి దృష్ట్యా అఖిలప్రియకు టికెట్ ఇచ్చే విషయమై లాభ నష్టాలను అంచనా వేస్తోంది టీడీపీ అధిష్టానం. ఇక అసలు పంచాయతీ చిత్తూరు జిల్లాలోనే కనిపిస్తోంది. తిరుపతి టికెట్ ఆశిస్తున్న వారిలో ఇన్ఛార్జి సుగుణమ్మతో పాటు 7గురున్నారు. అటు జనసేన కూడా తిరుపతి టికెట్ను గట్టిగానే అడుగుతోంది. తిరుపతి టికెట్ బలిజ కమ్యూనిటీకి ఇవ్వాలనుకుంటే సుగుణమ్మ, లేదంటే కోడూరు బాలసుబ్రహ్మణ్యం పేర్లు పరిశీలించొచ్చు. ఒకవేళ బీసీకి ఇవ్వాలనుకుంటే నరసింహ యాదవ్కు ఛాన్స్ దక్కచ్చు. చంద్రగిరి టికెట్ను ఇన్ఛార్జ్ పులివర్తి నానితో పాటు మరో 2 ఆశిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి దివాకర్ రెడ్డి, గల్లా అరుణకుమారి అనుచరుడు బడి సుధా యాదవ్ రేసులో ఉన్నారు. అయితే పులివర్తి నాని, దివాకర్ రెడ్డిలో ఒకరికి ఛాన్స్ కనిపిస్తోంది. మదనపల్లి టీడీపీ టికెట్ను 4 అడుగుతున్నారు. ఇన్ఛార్జ్ దొమ్మాలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, జయరామానాయుడు పోటీలో ఉన్నారు. మైనారిటీ ఓటర్ల బలం నేపథ్యంలో షాజహాన్ కు ఛాన్స్ ఇవ్వచ్చని చెప్తున్నారు. లేదంటే మదనపల్లి టికెట్ జనసేన కేటాయించే అవకాశాలు లేకపోలేదు. తంబళ్లపల్లి టికెట్ కు 6 పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రవీణ్ తల్లి లక్ష్మీదేవమ్మ, ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర, పారిశ్రామికవేత్త జయచంద్రారెడ్డి, మైనారిటీ లీడర్ పర్వీన్ తాజ్ రేసులో ఉన్నారు. అయితే ప్రవీణ్ ఫ్యామిలీ లేదంటే ఎన్ఆర్ఐ కొండా నరేంద్రకు ఛాన్స్ ఇవ్వచ్చంటున్నారు. శ్రీకాళహస్తి టికెట్ను బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, మునిరామయ్య, గురువయ్య నాయుడు, డాక్టర్ రాజేష్, గాలి చలపతి అడుగుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే బొజ్జల సుధీర్కు, కమ్మ సామాజిక వర్గం అయితే నాయుడుకు ఛాన్స్ ఉంటుంది.
శ్రీకాళహస్తిలో పోటీ చేయాలని జనసేన కూడా ప్రయత్నిస్తోంది. సత్యవేడు టికెట్ కోసం హెలెన్, జేడీ రాజశేఖర్, డాక్టర్ చందన స్రవంతితో పాటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఆశిస్తున్నారు. ఇక్కడ హెలెన్ వర్సెస్ ఆదిమూలం మధ్య టికెట్ పోటీ ఉండబోతోంది. నగరిలో గాలి భానుప్రకాష్, గాలి జగదీష్ మధ్య తీవ్ర పోటీ ఉంటే రేసులోకి కొండూరు అశోక్ రాజు కూడా వచ్చి చేరారు. అయితే టికెట్ మాత్రం గాలి ఫ్యామిలీకే వచ్చేలా ఉంది. పూతలపట్టు టికెట్ కోసం ఇన్ఛార్జ్ డాక్టర్ మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రవి, ఆనగల్ మునిరత్నం, వ్యాపారవేత్త ముత్తు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పుష్పరాజ్, సప్తగిరి ప్రసాద్ అడుగుతున్నారు. అయితే డాక్టర్ మురళీమోహన్ కి అవకాశం దక్కచ్చంటున్నారు. చిత్తూరు అసెంబ్లీ టికెట్ కు 6 పోటీలో ఉన్నారు. గురిజాల జగన్మోహన్ నాయుడు, సిఆర్ రాజన్, సికే బాబు, చంద్రప్రకాష్, మాజీ మేయర్ కటారి హేమలత, కాజూరు బాలాజీ పోటీ పడుతున్నప్పటికీ గురిజాల జగన్మోహన్ రెడ్డి వైపే అధిష్టానం ఉందని చెప్తున్నారు. చిత్తూరు టికెట్ కోసం జనసేన కూడా పోటీ పడుతోంది. అనంతపురం జిల్లాలోనూ టికెట్ వార్ నడుస్తోంది. ఇప్పటికే అనంతపురం అర్బన్ అభ్యర్థిని తానే అంటూ ప్రభాకర్ చౌదరి ప్రకటించేసుకున్నారు. ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్ అడుగుతున్నప్పటికీ పొత్తు కుదిరితే తనకే టికెట్ ఇవ్వాలని బీజేపీ నేత వరదాపురం సూరి అడుగుతున్నారు. పొత్తు కుదరకపోతే టీడీపీలోకి రావాలనుకుంటున్నారు సూరి. ఇక పెనుగొండలో బీకే పార్థసారథి వర్సెస్ కురుబా సబితమ్మ మధ్య పోటీ కనిపిస్తున్న అధిష్టానం పార్థసారథి వైపే ఉండొచ్చు. కడప జిల్లా రాయచోటిలో రమేష్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ప్రసాద్ బాబు మధ్య పోటీ నడుస్తోంది. ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరదరాజుల్ రెడ్డి, లింగారెడ్డి, సీఎం సురేష్ నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. రాజంపేటలో చెంగల్ రాయుడు, జగన్మోహన్ రాజు, మేడా విజయ్ శేఖర్, గంటా నరహరి పోటీ పడుతున్నా చెంగల్ రాయుడు లేదా జగన్మోహన్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా టీడీపీలో టిక్కెట్ల కసరత్తు చాలా స్పీడ్గా జరుగుతోంది. త్వరలోనే అన్ని సర్దుబాట్లను ముగించుకుని టిక్కెట్లు ప్రకటించాలనుకుంటోంది టీడీపీ.